హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మనం తోటకూర పెసరపప్పు పొడి కూర అయితే చేసుకుందామండి. ఇలా పొడి పొడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లల బాక్స్లోకి అయితే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్లో రసమైనా చారైనా ఎలాంటిదైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా పొడి పొడిగా అయితే మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా తోటకూర పెసరపప్పు అయితే ప్రాసెస్ అయితే చూపిస్తా చూడండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నేనైతే ఫస్ట్ తోటకూర తెచ్చుకొని అయితే ఒక 4-5 డేస్ అవుతుంది, అందుకే కొంచెం అట్లుంది. అన్నం కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనకి ఎంత సరిపోతుందో అంత నేను టీ గ్లాస్తో 2 గ్లాసెస్ పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఈ పెసరపప్పును అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఏ పప్పులైనా మనము వేయించుకొని వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చిదానికన్నా. ఇట్లా నేను మంచి కలర్ వచ్చేసి స్మెల్ మనకు ఫ్రై అయిపోయాక స్మెల్ వస్తుంది కదా, అట్లా అయ్యే రకనైతే మనమైతే ఫ్రై చేసుకొని అయితే పక్క పెట్టుకోవాలి. పెసరపప్పు తొందరనే ఫ్రై అయిపోతుంది. తర్వాత అదే కడాయిలో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మంచిగా జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని అయితే వేసేసుకోవాలండి. నేను అన్నీ ఒకటేసారి కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి వేసేసాను. ఈ వెల్లుల్లి రెబ్బలు పప్పుకు కాంబినేషన్ బాగుంటాయి కదా, కొంచెం ఎక్కువనే వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక సరిపడా పసుపు అయితే వేసుకొని అయితే మగ్గించుకోవాలండి. ఇది మొత్తం మగ్గిపోయాక మనం 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకున్న తోటకూరని అయితే వాటర్ లేకుండా వేసేసుకోండి. కడిగేసుకొని అయితే తోటకూరని అయితే వేసి అయితే దానికి సరిపడా కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసి అయితే మూత పెట్టేసుకోండి. ఉప్పు ఇందులోనే వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోయి మొత్తం అన్నిటికీ పడుతుందండి. అందుకోసమే నేనైతే కారం ఈ తోటకూరకు సరిపడంతా ఉప్పు అయితే వేసుకొని అయితే మూత పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం తోటకూర మగ్గిపోయినాక మనం వేంపి పెట్టుకున్న పెసరపప్పునైతే ఇందులోకి వేసుకొని ఒక 2-5 మినిట్స్ వరకు అయితే సిమ్ములో పెట్టేసుకొని అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఇట్లా మొత్తం మంచిగా ఒక 2-5 మినిట్స్ ఆయిల్లో కొంచెం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోతాయి కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లనే కొంచెం సిమ్లో పెట్టి ఇట్లనే పొడి పొడిగా కూడా ముడికించుకుంటే చాలా బాగుంటుంది. కొంత పెద్దవాళ్ళు తినరు కాబట్టి దీంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి. చూసారా, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా మంచిగా ఉంది కదా. ఇదైతే కొంచెం ఆయిల్లో మగ్గిపోయాక ఒక 1 గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం తక్కువనే పోసుకోండి. 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని అయితే మొత్తం ఒకసారి అయితే మొత్తం అవన్నిటికి పట్టేలాగానైతే కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇట్లా పొడి పొడిగా మంచి వేడివేడి అన్నంలో తింటే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇక వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నారంటే పప్పు తోటకూర అనేది మంచిగా ఉడికిపోతుంది. చూసారా, మంచిగా ఒక్కసారి అయితే పొంగొచ్చినాక నేను మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని అయితే ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని అయితే బంద్ చేసుకున్నాను. కర్రీ మాత్రం టేస్ట్ అయితే బాగుందండి. ఇట్లా పొడి పొడిగా ఎంతమంది చేసుకుంటారు తోటకూరలో పెసరపప్పు వేస్తే అనేది కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఈ కర్రీ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. ఆల్మోస్ట్ అయితే మనకైతే కర్రీ అయితే అయిపోవడానికి అయితే అయిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసుకొని అయితే పక్క పెట్టేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్.